భూ ఆక్రమణదారుల నుండి తమ కుటుంబాన్ని రక్షించాలని బాధితులు పలమనేరు ప్రెస్ క్లబ్లో వారి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో ప్రభుత్వ ఆలయ భూములను రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు నాయకులు అధికారుల అండదండలతో ఆక్రమించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ సీనియర్ జర్నలిస్ట్ ఫోటోలు తీయడానికి వెళ్లగా అక్కడున్న మాజీ ఎంపీపీ రెడ్డి ప్రకాష్, సర్పంచ్ భరత్ వరుణ్, ఉమాపతి, రామనుజులు ఆయనను అసభ్య పదజాలంతో సంబోధిస్తూ కించపరిచారని వారు వాపోయారు. అయినప్పటికీ నిజాన్ని నిర్భయంగా పత్రికల్లో, యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారం చేసినందుకు జర్నలిస్టుపై కక్షగట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జాతీయ మానవ హక్కులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. విలువైన భూములు అన్యక్రాంతం అవుతుంటే మండల రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం ఎంతవరకు సమంజసమని, సదరు భూములను కాపాడే బాధ్యత అధికారులకు లేదా అంటూ జర్నలిస్ట్ నాయకులు ప్రశ్నించారు. ఇదే విషయం పైన ఉత్తరాది ప్రసాద్ గారు ఈ దేవాలయ భూములని ఎవరైతే కడియం ఉమాపతి అనే అతను ఆక్రమించుకున్నాడని చెప్పేసి కూడా ఖండించి పేపర్లో రాస్తే, ఇదే విషయం పైన అసభ్య పదజాలంతో ఎక్స్ ఎంపీపీ రెడ్డి ప్రకాష్ గారు, వారి కొడుకు సర్పంచ్ భరత్ వరుణ్ అనే ఇద్దరు కూడా ఫోన్ చేసి చాలా వల్గర్గా పిన్నిది పేపర్ ఇది, నువ్వేం రాస్తావా రాసుకో, నువ్వేం పీక్కుంటావో పీక్కో, నువ్వేం పీకలేవు అని చెప్పేసి కూడా వల్గర్గా మాట్లాడని చెప్పేసి తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఉన్నతాధికారులు దీనిపైన వెంటనే చర్యలు తీసుకునేసి ఎవరైతే ఎక్స్ ఎంపీపీ రెడ్డి ప్రకాష్ ఉన్నారో వారి కొడుకు సర్పంచ్ భరత్ వరుణ్ కూడా వెంటనే అదుపులో తీసుకొని వారిని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించి కూడా చాలా మంది కూడా మీడియా మిత్రులు కూడా దీనికి సంబంధించి మద్దతు ఇస్తున్నారని చెప్పేసి కూడా జరిగింది. ఇది చాలా దౌర్భాగ్యకరం. ఎందుకంటే మీడియా అనేది ఒక కుటుంబం. మన కుటుంబంలో వ్యక్తి అవినీతిని బయట పెడితే మనం సహకరించాలి తప్ప కబ్జాదారులకి, అవినీతి పల్లికి మనం సహకరిస్తే ఈ మీడియా వృత్తిని అవమానించినట్లయితుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఉన్నతాధికారులు ఎవరైతే ఎక్స్ ఎంపీపీ వల్గర్గా ఉత్తరాది ప్రసాద్ గారిని వల్గర్గా మాట్లాడినటువంటి ఎక్స్ ఎంపీపీ రెడ్డి ప్రకాష్, వారి కొడుకు సర్పంచ్ భరత్ వరుణ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకోకపోతే మేము రానున్న రోజుల్లో చౌడేపల్లికి వచ్చి కూడా మా మీడియా తరఫున కూడా మేము ఈ ప్రెస్ క్లబ్ తరఫున దీన్ని ఖండించి ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత తీసుకునే వెంటనే అధికారులు ఎవరైతే ఫోన్ ద్వారా హరిప్రసాద్ గారిని అగౌరవంగా మాట్లాడి చేశారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. మరియు ఇదే క్రమం చూసుకున్నట్లయితే ఈ పలమనేరు నియోజకవర్గంలో కూడా ఈ రస్తా పరంపోకులు, రోడ్డు పరంపోకులు ఆక్రమించుకున్నారని చెప్పేసి సంబంధిత ఆర్డీఓ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈ కొల్మాసంపల్లికి సంబంధించి సర్వే నెంబర్ 194లో 2 ఎకరాల 50 సెంట్లు భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని కూడా పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూములను కాపాడుకోలేకుండా ఉండే అధికారులు ఇంకా ప్రజాపాలన ఏ విధంగా చేస్తారని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు మేము గుర్తించి సార్ మా తరఫున ఇక అన్యాయం జరిగింది, దీన్ని కబ్జా చేసుకోవాలని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో మీకు నివేదిక ఇస్తే దాన్ని మీరు తీసుకొని పట్టి పట్టాలు వ్యవహరిస్తున్నారంటే ఇది ఒక దౌర్భాగ్యమైన విషయం. మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇదే విషయమైన సంబంధిత తహసీల్దార్ వారికి కూడా నిన్న చెప్పడం జరిగింది. ఆ కొల్మాసంలకు సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్డు పరంపరను ఆక్రమించుకొని కట్టడాలున్నటువంటి వారిని డెమాలిష్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. మళ్ళా గంగవరం మండలంలో కూడా రస్తా పరంపరను ఆక్రమించుకునేసి చాలా మంది కబ్జాదారులు కూడా వచ్చారని చెప్పేసి మనం ఎన్నో కథనాలు చూస్తున్నాం. వెంటనే దానిపైన కూడా పూర్తి నివేదిక వేయాలి. వెంటనే రిపోర్ట్ చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకుని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అధికారులు వెంటనే పరిరక్షించుకోవాలి. దీనికోసం అని చెప్పేసి కూడా మేము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ప్రభుత్వ భూమికి సంబంధించి 1 సెంట్ అయిన ప్రభుత్వ భూమి పక్కదారి పట్టింటే దీన్ని మేము తీవ్రంగా ఖండించి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ భూములన్నింటినీ పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ఈ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, ఈ కోట్ల విలువ చేసే భూముల్ని కబ్జాలు చేసుకునేసి రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, పూర్తి స్థాయిలో వాటిని ఆక్రమించుకొని ఉంటే ఈ అధికారులు వాళ్ళకి పట్టడం కట్టడం కూడా చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే ఈ రాజకీయ పరిణామాలు అనేవి 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ అధికారులు దీన్ని ప్రత్యేకంగా గుర్తించుకొని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే ఈ పలమనేరు మున్సిపాలిటీలో కూడా కొన్ని చోట్ల కాలువ పరంపోకులు కావచ్చు, ఈ మున్సిపాలిటీ సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకొని లేఅవుట్ చేసుకున్న రకాలు మనం చూస్తున్నాం.
చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర కూడా కాలువ పరంపోతుంది, చెరువు పరంపోతులు కూడా ఆక్రమించుకుని లేఅవుట్ వేశారు. ఇదే విషయంపైన అధికారులు కూడా మనం చెప్పడం జరిగింది, కానీ అధికారులు బట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని పూర్తి బాధ్యత తీసుకునేసి రానున్న రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినంత మరుక్షణమే ఈ ప్రభుత్వ భూములపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ, మళ్ళా ఒకసారి చెప్తున్నాం, ఉత్తరాది హరిప్రసాద్కి పలమనేరు ప్రెస్ క్లబ్ ఎప్పుడు అండగా ఉంటుంది. ఉత్తరాది హరిప్రసాద్ చేసే ప్రతి ఒక్క పని నీతి నిజాయితీగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో మేము గ్రహించి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. మళ్ళా చెప్తున్నాం, చౌడేపల్లికి సంబంధించి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఈ ఎక్స్ ఎంపీపీ రెడ్డి ప్రకాష్ వారి కొడుకు భరత్ వరుణ్ పైన వెంటనే చర్యలు తీసుకునేసి పూర్తి స్థాయిలో ఉత్తరాది హరిప్రసాద్ న్యాయం చేయాలని చెప్పేసి ప్రెస్ క్లబ్ ద్వారా మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.